షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చారుకేశ, చారుకేశ, అంత సిద్ధమేనా? అన్ని సిద్ధం గురుగారు. కారు వచ్చిందా? వచ్చింది నాన్నగారు. చారుకేశ, కారు వచ్చిందా? వచ్చింది గురుగారు. మా గాయత్రి, నేను వెళ్ళొస్తా. నాన్నగారు, ఈ రోజు కచేరీ త్యాగయ్య హాల్లో. అది చారుకేశకు తెలుసు. చారుకేశ, ఇది కారులో పెట్టు. సరే గురుగారు. అంటే నేను కచేరీకి రావటం లేదా నాన్న? నీకెందుకు నాన్న ఆశ్రమ? నీకు చాలా పనులున్నాయి. చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఊడిగం చేయడం నీ ధర్మం. అదంతా చాలనట్టు నీకు ఈ శ్రమ కూడా ఇవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. చారుకేశ, గురుగారు, తంబురా ఇంకా కారులో పెట్టలేదా? ఇదిగో తీసుకెళ్తున్నాను గురుగారు. అంటే నా స్థానంలో చారుకేశుడు ఉంటాడా? అదెలా ఉంటాడురా? చారుకేశు నా కొడుకు కాదే. నా సంగీతాన్ని అనుసరించి నా తరువాత కూడా దాన్ని బ్రతికించే విధేయుడు. నేను పోతే తద్దినం పెట్టే హక్కు మాత్రం నీదే. అది చారుకేశుది కాదు. నాన్న, నీ సంగీతానికి వారసుని నేను కానా? అదెలా అవుతావురా? నువ్వు ప్రేమించే జీవకళల ముందు ఈ బెలహరి గణపతి శాస్త్రి సాధించింది ఏమీ లేదురా. నీ దృష్టిలో నా సంగీతమే నిర్జీవమైంది. అదే నా ఉద్దేశం అది కాదు నాన్నగారు. నాన్నగారు, మీరు సాధించిన ఘనతను కాదనేటంతటి మూర్ఖులు కాదు. గారు, క్షమించండి, టైం అయింది. మనం ఇక బయలుదేరదామా? అయ్యా చారుకేశ, ఒక్క నిమిషం. నాన్నగారు, మీ పట్ల, మీ సంగీతం పట్ల నాకున్న గౌరవం మీకు తెలీదు. అమ్మ పాడిన జోలపాట కన్నా ముందు మీ సుప్రభాత గీతం విన్నాను. మొట్టమొదటి సంగీతం విన్నదే మీ నోటమ్మట. నాన్నగారు, ఇప్పటికీ మీరు తిట్టినా అది సంగీతంలా వినిపిస్తుందో నా చెవులకి. నాన్న, నేను మీ కొడుకు మాత్రమే కాదు, మీ శిష్యుణ్ణి, మీకు పెద్ద అభిమాని కూడా. ఇంతలా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బెలహరి గణపతి శాస్త్రి గారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంచంలో బందీ కావటమే నేను సహించలేకపోతున్నాను. అదే నన్ను బాధిస్తుంది కూడా. చెప్పరా, చెప్పు. నా 50 ఏళ్ల జీవితంలో ఎవరూ నన్ను ఎదిరించి మాట్లాడింది లేదు. ఎదురుగా నిలబడి నోరు విప్పింది లేదు. ఈరోజు నా కన్న కొడుకు నాకే ధర్మపన్నాలు చెబుతున్నాడు. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాట చెప్తాను. సూర్యం, ఒక పని చేయి. ఎవరి కొడుకునైనా అలా చెప్తానంటున్నావే? అలా చెప్పేది లోకం హర్షించినప్పుడు, లోకం నిన్నుగా గుర్తించినప్పుడు నువ్వు గణపతి శాస్త్రి కొడుకు కావు. నేనే సూర్యనారాయణ తండ్రిని. సరేనా? ఆ రోజు వచ్చినప్పుడు నా పరాజయాన్ని 10 మంది ముందు అంగీకరించి తండ్రిగా నా కైదండం చేసి నిన్ను గౌరవిస్తాను. పుత్రగాత్ర పరిశ్రంగ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అంతవరకు నేను నీకేమీ కాను. సూర్యం, ఏమిటిదంతా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను వదినా. పిచ్చివాళ్ళ మాట్లాడుకో. ఏమిటి చూసారా? మీ తమ్ముడు ఏమంటున్నాడో చూసారా? ఏం లేదన్నయ్య, అలానే వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. నాన్నగారు నన్ను అవమానించాడు, కోపంతో నేను వెళ్ళలేదు వదినా. మా దృక్పథాలు కలవనప్పుడు మేము వేరుగా ఉండటమే మంచిది. నా మూలంగా నాన్నగారికి మనశ్శాంతి, ఆరోగ్యం దెబ్బతినకూడదు. అది కాదు బాబు. దయచేసి నన్ను ఎవరు ఆపడానికి ప్రయత్నించకండి. మీరు సంతోషంగా పంపితే నాకు అదే తృప్తిగా ఉంటుంది. నా వల్ల కాదు బాబు. ఏమండి, ఏమిటండి?
వద్దన్నయ్య. అన్నయ్య, నీ నాదస్వరంలో నా కోసం ఒక్క రాగం లేదా? రా సూర్యం రా. ఇది నా క్లయింట్ ఇల్లు. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏనికయ్యా దిగులు పడతావు? మీ నాయన నయం నిన్ను పెంచి పెద్ద చేసి అలగొట్టాడు. మా నాయన నన్ను 8వ ఏట అలగొట్టాడు. ఏమైందిట? దానివల్ల జీవితంలో కష్ట సుఖాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. సూర్యం, చీకటి తర్వాత సూర్యోదయమే కదా. ఇది నా క్లయింట్ ఇల్లు అని చెప్పానే. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకి తెలియకుండా మందు కొట్టడానికి ఇంటికి వస్తుండేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముందే తాగడం మొదలు పెట్టాడు. ఈ ఇంటికి పని లేకుండా పోయింది. ఇక ఇది నీ ఇల్లే అనుకో, సంతోషంగా ఉండు. ఏమ్మా, నువ్వు లైన్ మ్యాన్ నారాయణ భార్య కదూ? అవునండి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాం బాబు? ఆయన పోయాక ఎండు పొలలు ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులయ్యాయి మాయి. ఏమ్మా, డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేసారా? నష్టపరిహారమా? ఎలా ఇస్తారు బాబు? ఏ ఎందుకెవరు? డ్యూటీలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు. నారాయణ తాగేవాడా? ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో. అందరూ తాగుబోకు సచ్చినోళ్లే. పెళ్ళాం బిడ్డలు ఎంత నెత్తి నోరు మొత్తుకుని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలున్నాయా ఈ ఊళ్ళో? వాళ్ళకేం బాబు, ఖుషీగా తాగుతారు, కుటుక్కున పోతారు. మా బతుకులే ఇలా సావలేని బతుకులు, బతకలేని సావులు. వస్తాను బాబు. చూడు బాబు, కిష్టపల్లి ఇదే కదూ? ఇదేనండి. అమ్మా అమ్మా, అయ్యని నిప్పుల్లోంచి కాపాడారే, ఆయన వచ్చారు. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. అలాగా? అమ్మా నువ్వు బయటికి రామ్మా. ముందు నువ్వు లోపలికి రాయే. నువ్వే రామ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు నువ్వే లోపలికి రాయే. ఏది మగవా? సరే. దండాలండి బాబు గారు. బాగున్నారా బాబు? గుర్తున్నాను అన్నమాట. అదేంటి బాబు, మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాం? అరే వరే, అసరే కిష్టప్ ఎక్కడా? ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు? కళ్ళు పాకల్లో దొల్లుతూ ఉంటాడు. కళ్ళు పాకలోనా? అదేంటి, ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తాగుడు మానలేదా? ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి. మరి సచ్చేదాకా తాగాలి కదండి. అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. అది లేదు ఇది లేదని ఏదెతుకు తింటాడు బాబు గారు. ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరియసలండి. నన్ను బండ బూతు తింటాడండి. కూలో నాలో చేసి నేను 4 డబ్బులు తెస్తానండి. నేను కూడండి మయమోహన్ పడేస్తానండి. నువ్వు ఊరుకోయే. అదేంటి, అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా, బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబు గారు. ఉన్నది ఒక్క చీరేనండి. అయ్యి బాబాయ్, పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకం అంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు, రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారన్న కదా బాబు. కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం. తమలాంటి చదువుకున్నోళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అరే అప్పగా అయ్యేళ్ళకి 200 మిల్లీగ్రాములు ఉప్పురా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంట. తాగిస్తుండండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు,
గాంధీ గారికి 100 ఏళ్ళు నిన్నగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతో చెప్తున్నావు? ఏమయ్యా నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా అంటే ఉంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కదయ్యా, నేను చెప్పే సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్యా వందనం చెయ్యబోతున్నాను. సంధ్య చాలా అందంగా ఉంది. గురుగారు గురుగారు అటు చూడండి గురుగారు, సంధ్య ఎంత అందంగా ఉందో. వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకు? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు? మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులు అవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకు కళ్ళుపాకలు జరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగిలేను కదా, నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మానిపించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను, మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మానిపిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపురం ఇప్పుడు. అల్లుకుంటాయే ఎర్రంగని మా బొమ్మర్తి కాడు అల్లికినాడు. నా పిచ్చి తండ్రి ఇచ్చిన దొరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? వెళ్ళరమ్మా. ఏమండి, ఒకసారి నా మాట అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంటారు, చెప్తాను. ఆ భాష నాకు బాగా తెలుసు.
లేండి బాబు దండాలు బాబు లేండి బాబు మీకు దండం అందరికీ ఇదే చెప్పడం ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కుళ్ళ పొడి చెప్పనంతే చారుకేశ సాధన ప్రారంభిద్దామా సంధ్య కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా అదేమిటి ఆకు అదే అదేం లేదు గురుగారు ఈరోజు త్రిపుర సుందరి వ్రతం కదా ఇల్లంతా మామిడి తోరణాలు కట్టంగా అది చూడండి